మీరు కూడా చదువుకునే ఉంటారు చిప్కో ఉద్యమం గురించి. సుందర్లాల్ బౌగుణ అనే పెద్ద మనిషి చెట్లను ఎంత ప్రేమతోని సాదేదో. ఎవరన్నా గొడ్డలు తీసుకొని చెట్టును నరకబోతా అంటే ఆ చెట్టును గట్టిగా అమురుకొని నన్ను నరికినాక చెట్టును నరుకుండ్రి అని అంటుండే. గప్పుడు గొడ్డలు ఇడిచిపెట్టి చెట్టుకు దండం పెట్టి పోతుండే. ఇప్పటికి కూడా ఆయన వారసులు ఉన్నారులా. అరే చెట్టు నడుస్తున్నట్టే అనిపిస్తున్నది కదా. చెట్టమ్మా రామ్మా రా చేతులేదో అట్టముక్క పట్టుకున్నది. మీరు నన్ను కాపాడితే నేను మిమ్ములను కాపాడుతా. ఇట్లు చెట్టమ్మా. ఈ చేతులు ఏమున్నది? మొక్కల పండుగను విజయవంతం చేద్దాం. ఇట్లు నేను సైతం. అక్క మరి గిట్ల ఎందుకు చేస్తున్నావు? మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరు ఒక పండుగల్లా నిర్వహించాలని, నాటిన ప్రతి మొక్కను బతికించుకోవాలని. గిట్లా చెట్టు లెక్క ఏషం గట్టి వరంగల్ జిల్లా మైబాదు కాడ సలీమా అనే గి అక్క ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. ఇక గీన పేరు శ్రీనివాస్. ఈయన కూడా చెట్ల లవ్వరే. అందరూ చెట్లు నాటాలే అని చెప్పు లేకుండా సైకిల్ మీద తిరుగుతున్నాడు. మెదక్ల యాత్ర సురువు చేసి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో ప్రచారం చేసిండు. కడమ జిల్లాల పొంట కూడా తిరుగుతాడట. పచ్చదనం, చక్కటి గాలి, మంచి ప్రకృతి ఉండాలి అని కోరుకునేటోళ్ళు చాలా మంది వాళ్ళకు దోషణ తీర్ల ప్రచారం చేస్తున్నారు. మీరు గింత రిస్క్ తీసుకొని తిరగకున్నా మనిషికో 2 మొక్కలైతే నాటుండ్రి మరవకుంటా.